మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. జనసేన బీజేపీ సోదరులారా, మీ అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. ఏడాది పూర్తి చేసుకున్నాం, విజయ దుందుబి మోగించాం. ఏడాది పూర్తి చేసుకుని ఏ ఒక్క కుటుంబం కూడా అసౌకర్యానికి గురి కాకుండా ఒక బ్రహ్మాండమైనటువంటి సుపరిపాలన అందించేదానికి మార్గాలు సుగమం చేసుకుంటూ ఈరోజు ముందుకు పోతా ఉన్నాం. గతంలో మీరు చూశారు, 5 సంవత్సరాల పాలనలో అనుక్షణం భయం, అనుక్షణం దోపిడీ, దుర్మార్గం. ఎప్పుడు ఎవరి పొలాలు, ఎవరి ఆస్తులు, ఎవరి ఇల్లు ఎక్కడ ఎప్పుడు ఏ రకంగా దోచుకుంటారో చెప్పలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితి. అటువంటి పరిస్థితి నుంచి ఈరోజు ప్రతి ఒక్కళ్ళు కూడా గుండె మీద చేసుకొని ప్రశాంతంగా ఆహ్లాదకరంగా ఎంతో మంచి నిద్రపోయేటువంటి పరిస్థితిని ఈరోజు మనం తీసుకొని వచ్చాం. ఈ పరిస్థితి వల్ల ప్రజలు 100% సంతోషంగా ఉన్నారు అనే దానికి ఇంకా ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలని చెప్పి నేను అడుగుతా ఉన్నా. వైసీపీ వాళ్ళు అంటా ఉన్నారు, వాళ్ళకు పిచ్చి మొదలలేదు. ఆ వైసీపీ నాయకులు నమ్ముకొని మన ప్రాంతానికి గుండు కొట్టించారు. మన ప్రాంతాన్ని ఎందుకు పనికిరాని ప్రాంతంగా చేసి పెట్టారు. కొద్దిగన్నా ఆ నాయకుని నమ్ముకొని పోతే ఏమి మిగలవు, ఏమి ఉండవు. అన్ని రకాలుగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి అన్యాయం చేశాడని వాళ్ళు ఆలోచన చేయటం లేదు. ఎంతకాడికి మా పార్టీ, మా కులము, మా పిచ్చి అని చెప్పి వాళ్ళ పిచ్చి వాళ్ళకే ముదిరేటట్టు వాళ్ళు తయారు చేసుకుంటా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నా. నిన్న వచ్చాడు నాయకుడు, వాళ్ళ నాయకుడు. మరి మొన్న జిల్లా కావాలని మనం అందరం ఘోషిస్తా ఉంటే ఎందుకు వచ్చి జిల్లా ప్రకటించలేదు నేను అడుగుతా ఉన్నా. జిల్లా ఇస్తానని ఆ రోజు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు చెప్పలేదు? ఏమి మీ స్వార్థం అంటే మీ మామ బాబాయిలకి ఆ రోజు పెత్తనం ఎక్కడ పోతుందో, ఎక్కడ ఈ రెడ్ల సామ్రాజ్యం అంతా కూడా ఈ రెడ్ల ప్రాబల్యం ఉన్నటువంటి ఈ ప్రాంతం జిల్లా చేస్తే వాళ్ళని కనీసం లెక్క కూడా వేసుకోరు, మమ్మల్ని లెక్కించే పరిస్థితి ఉండదని చెప్పి ఆ రోజు జిల్లా ఇవ్వకుండా మన అందరి నోట్లో మట్టి కొడితే మన ప్రీతమ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి మనకు జిల్లా చేస్తారని ఆ రోజు మాటిచ్చాడు. మళ్ళా మొన్న కూడా వచ్చి జిల్లా చేసి చూపిస్తారని మాట ఇవ్వడం జరిగింది. ఇది మన చిత్తశుద్ధి. ప్రజల పట్ల మనకున్నటువంటి అంగీత జ్ఞానం, ప్రజల మనసుల్లో ఏముంది, ప్రజలకు ఏం కావాలి అని కనుక్కొని చేయగలిగిన వాడే నాయకుడు. కానీ ఎప్పుడు ఎక్కడ ఏమి దొరుకుతుందా, ఏమి దోచుకుందామా, ఏం తిందామా అని ఆలోచన చేసేవాడు నాయకుడు అవుతాడా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. నాయకుడు ఎప్పటి ఈ రోజు వెళ్ళిపోతారు. మహిళలంటే విలువ లేదు, మహిళలంటే ప్రేమ లేదు. ఆ మహిళలను పట్టుకొని వేసేలంటారు, లంచాలంటారు, ఎన్నో రకాలుగా తప్పుడు మాటలు మాట్లాడతారు. అటువంటి పార్టీని ఈ రోజు కొమ్ము కాస్తేటువంటి వాళ్ళని ఏమనాలి? వాళ్ళని ఏమనాలి? మనల్ని వేసేలన్నప్పుడు మన కుటుంబాలని, మన రైతుల కుటుంబాలని వేసేలేనప్పుడు వాళ్ళు కూడా వేసేలే అన్న విషయం మీరు గుర్తుంచుకోవాలి, మీరు తెలుసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి మనవి చేస్తా ఉన్నా. మేము ఏదైతాం మీరు అదే అవుతారు, మీరు ఏదైతే మేము అదే అవుతాం. అంతేగాని మేము ఒక రకంగా మీరు ఒక రకంగా ఎందుకు అవుతారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈ రకంగా మన నియోజకవర్గ అభివృద్ధికి ముందుకు పోయేదానికి మనకున్నటువంటి ఏకైక మార్గం వెలుగొండ ప్రాజెక్టు. జిల్లా చంద్రబాబు నాయుడు గారు చేస్తారని మాట ఇచ్చారు. వెలుగొండ ప్రాజెక్టునేమో పూర్తి కాకుండానే పూర్తి చేసినానని ఓపెనింగ్ చేసిన పోయిన వాడికి మాత్రం వీళ్ళు జేజేలు పలుకుతారు. వీళ్ళ మనుషులు అనాలా, పశువులు అనాలా, గొడ్లు అనాలా, ఏమనాలో మీరే చెప్పండి. మనల్ని మోసం చేసి మన చెవులో పూలు పెట్టిపోతే అటువంటి వాడిని మా పార్టీ వాడు, మా నాయకుడు అని వీళ్ళు భుజాలు ఎగరేసుకొని తిరుగుతూ మన చెవులలో పూలు పెడతా ఉంటే మనం వాళ్ళు చెప్పినట్టు డబ్బా కొడదామా? వాళ్ళు చెప్పినట్టు మనము తందాలు ఆడదామా? మనకు అభివృద్ధి అవసరం లేదా?
మన ప్రాంతానికి మంచి అవసరం లేదా? ఏం చేశారు మంచి? ఒక్క పని మేము చేశాము ఈ మార్కాపురికి అని చెప్పండి. నేను చేశానని చెప్పుకుంటా. నా 20 సంవత్సరాల రాజకీయ చరిత్రలో నేను సాధించినవి ఉన్నాయి. వెలుగొండ ప్రాజెక్టు 2వ టన్నులు నేను సాధించా. ఈ రోడ్డు కానించి అల్లూరు పోలేరం వరకు ఈ సిమెంట్ రోడ్డు నేనే వేశా. ఇలా ఏ కార్యక్రమం తీసుకున్నా నేను చేసుకుంటానే వచ్చాను. ఇదే కాదు, ఈరోజు ఈ నియోజకవర్గం అంతా కూడా తాగడానికి ఇబ్బంది పడుతూ ఉన్నారని 1290 కోట్ల రూపాయలతోటి డ్రింకింగ్ వాటర్ స్కీమ్ తీసుకొని వచ్చాను. త్వరలో దాన్ని పూర్తి మొదలు పెట్టబోతా ఉన్నాం. మన నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి తాగునీరు రాబోతా ఉంది అతి త్వరలో అని చెప్పి మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాం. ఇదే కాదు, మార్కాపురం పొదిలి పట్టణాలకి డ్రింకింగ్ వాటర్ సమస్య ఉందని 200 కోట్ల రూపాయలతోటి త్రాగునీటి సౌకర్యం కల్పించబోతా ఉన్నాం. అంటే ఈ యొక్క 1290 కోట్లలో 390 కోట్లు మార్కాపురికి, 200 కోట్లు ఈ 2 పట్టణాలకి, అంటే 690 దగ్గర 700 కోట్ల రూపాయల డబ్బులు ఈ తొలి సంవత్సరంలో నేను శాంక్షన్ చేయించుకొని వచ్చానంటే అది నేను ఈ మార్కాపురం పట్టణ ప్రజలపై నాకున్నటువంటి, నియోజకవర్గ ప్రజలపై నాకున్నటువంటి కమిట్మెంట్, నాకున్నటువంటి ప్రేమ, నా నియోజకవర్గ ప్రజలను నమ్ముకుని ఓట్లేసిన వాళ్లకు నేను చెయ్యాలన్నటువంటి నాకున్నటువంటి తపన అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. కాదు, ఇంకా అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిస్తాను. ఇంకా ఏ రకంగా డెవలప్మెంట్ జరగాలో చేసి చూపిస్తాను. కార్యకర్తల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటాను. ఈ కార్యకర్తలు ఆ భగవంతుడు నాకు పెట్టిన ఈ 2వ జన్మ పుక్షని సార్థకం చేసుకుంటానని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. సాధ్యమైనంత వరకు కార్యకర్తలకు న్యాయం చేసేదానికి శత విధాల ప్రయత్నం చేస్తా ఉన్నా. మన కాడ ఉన్న వనరులు తక్కువ, కానీ ఆశావులు ఎక్కువయ్యారు. కానీ అందరినీ సాటిస్ఫై చేయాలి, తప్పకుండా చేద్దాం. కొద్దిగా ఓపిక పట్టండి. 1 by 1 ఒక్కొక్కరుగా చేసుకుంటూ వస్తాం. ఇక్కడ ఉన్నటువంటి అవకాశాలను ఉపయోగించుకొని ఈ ప్రాంతంలో కార్యకర్తలకి, నాయకులకి మంచి జరిగేలా చేసుకుంటూ ప్రజల్ని కంటికి రెప్పలా కాపాడుకునే విధంగా ముందుకు పోదామని ఈ రాబోయే 4 సంవత్సరాలు కూడా మీ అందరి ఆశలతో, మీ అందరి ఆశయాలతో, మీ అందరి దీవెనలతో ఒక సుపరిపాలన అందించేదానికి మీ దీవెనలు అవసరం అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం. ఒక్క సంవత్సరానికి తట్టుకోలేకపోతా ఉన్నారు. 10 సంవత్సరాలు ఈ ప్రభుత్వం అధికారంలో ఉంటే గుండెలు పగిలి చచ్చిపోతారు, గుండెలు ఆగిపోతాయి, హార్ట్ అటాకులు వస్తాయి. ఎందుకంటే 5 ఏళ్ళు మనం చూశారు, 5 ఏళ్ళు ఆ పార్టీని చూశారు. ఈ 5 ఏళ్ళు అధికారం ఇస్తే రాష్ట్రం అభివృద్ధి చెందటం లేదు. అందుకని 10 సంవత్సరాల అధికారం ఇవ్వాలని ఈ రాష్ట్ర ప్రజలు డిసైడ్ అయ్యే ఉన్నారు. కాబట్టి 2029 కూడా మనమే అధికారంలోకి వస్తాం. ధైర్యంగా ఉండండి. ప్రతి ఒక్క కుటుంబాన్ని నా సొంత కుటుంబంతో భావించి, నా సొంత కుటుంబం కంటే భిన్నగా మిమ్మల్ని ఆదరించి తప్పకుండా న్యాయం జరిగేలా చూస్తానని మన యువ నాయకులు నారా లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారి ఆశీస్సులతో ఇంకా ఈ నియోజకవర్గానికి ఏం కావాలో, ఏమేం చేయాలో అన్ని రకాలుగా చేసి ప్రతి ఒక్క గ్రామాన్ని 100% సిమెంట్ రోడ్లు పూర్తయ్యే విధంగా ప్లాన్ చేసుకొని ముందు మన గ్రామాన్ని, మన ఊరిని శుభ్రపరుచుకుందామని మీ అందరికీ మనవి చేసుకుంటూ రాబో కాలంలో అన్ని కూడా సిమెంట్ రోడ్లకే పెట్టి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందామని మీ అందరికీ మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం.